ప్రకృతిలో కొన్ని యానిమల్స్‌ని చూసినప్పుడు కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటే, మరికొన్ని మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. ఇంకొన్నైతే చాలా మిస్టీరియస్‌గా కూడా కనిపిస్తాయి. ఈరోజు ఈ వీడియోలో అలాంటి వింతైన కొన్ని క్రియేచర్స్‌ని చూసేద్దాం. నేను చేసే కంటెంట్ మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెగ్‌లెస్ క్రియేచర్. ముందుగా దీన్ని చూస్తే ఎవ్వరైనా ఇది ఒక పామనే అనుకుంటారు. కానీ నిజానికి ఇది పాము కాదు. పాము రూపంలో ఉండే ఒక లిజార్డ్. మామూలుగా లిజార్డ్స్ కి లెగ్స్ ఉంటాయి. కానీ వీటికి లెగ్స్ లేకుండా పూర్తిగా దీని రూపం ఇలా పాములా కనిపిస్తుంది. దీని దురదృష్టం ఏంటంటే ఇది అచ్చం పాములా కనిపించడంతో చాలా మంది ఇది నిజమైన పాము అనుకుని ఈ లిజార్డ్స్ ని చంపేస్తున్నారు. అలా ఇది మనుషుల చేతుల్లో చాలా దారుణంగా చనిపోతుంది. అలానే ఈ పాముల్ని ఎక్కువగా చంపి తినే పక్షులు కూడా ఈ లిజార్డ్స్ ని చంపి తినేస్తుంటాయి. ఇది ఎక్కువగా యూరోప్, ఏషియా, ఆస్ట్రేలియా ఇంకా ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న అడవుల్లో మరియు పొలాల్లో కూడా కనిపిస్తుంటాయి. ఈ లిజార్డ్స్ రైతులకి చాలా సహాయం కూడా చేస్తుంటాయి. ఈ రైతులు పంటలను నాశనం చేసే ఇన్సెక్ట్స్ ని ఎక్కువగా తింటూ ఈ రైతులకి మేలు చేస్తుంటాయి. అలానే ఒక్కోసారి ఈ కికోస్ ని కూడా తినేస్తుంటాయి. విచిత్రం ఏంటంటే ఇది చూడటానికి కొంచెం భయంకరంగా పాములా కనిపించినా కూడా ఇలాంటి వాటిని కూడా కొంతమంది ఒక పెట్స్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు. వీటి వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం లేకపోవటం వల్ల అందుకే ఇవి కనపడినప్పుడు వీళ్ళు ఏ మాత్రం భయపడకుండా ఇలా పట్టుకుంటూ కూడా ఉంటారు. ఇవి విషపూరితమైనవి కాదు. వీటి రూపం పాములా కనిపించినా కూడా వీటికి విషగ్రంథులు అనేవి ఉండవు. మనుషులపై దాడి చేయటం, వెంబడించటం ఇలా చేయవు. మామూలుగా ఇవి మనిషిని చూసిన వెంటనే పారిపోవటానికే ప్రయత్నిస్తుంటాయి. ఫ్రైడ్ ఎగ్ జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ చూడటానికి నవ్వు తెప్పించేలా ఉంటుంది. ఎందుకంటే దీని రూపం మనకి ఒక ఫ్రైడ్ ఎగ్ లాగా కనిపిస్తుంది. నిజానికి వీటిలో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసే జెల్లీ ఫిష్ 35 సెంటీమీటర్లు ఉండగా రెండవది 60 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇంకా దీని టెంటికల్స్ పొడవు వచ్చి ఏకంగా 20 అడుగుల పొడవు వరకు కూడా ఉంటాయి. అయితే ఈ రెండింటి వల్ల మనుషులకి అంతగా ప్రమాదం ఏమీ ఉండదు. ఇవి స్టింగ్ చేస్తే కొంచెం నొప్పి లేదా దురద మాత్రమే ఉంటుంది. ఈ జెల్లీ ఫిషెస్ ఎక్కువగా మెడిటరేనియన్ సముద్రం అంటే యూరోప్ సైడ్ కంట్రీస్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రెండవ జెల్లీ ఫిష్ యుఎస్ అండ్ జపాన్ సముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విచిత్రమైన జెల్లీ ఫిష్ ఈ స్కూబా డైవర్స్ కంటపడిందంటే వాళ్ళు వెంటనే వాళ్ళ కెమెరాస్ తో ఈ క్రియేచర్ ని క్యాప్చర్ చేసేస్తారు. మిమిక్ క్యాటర్పిల్లర్. నిజంగా ప్రకృతి ఈ ఇన్సెక్ట్ కి చాలా సూపర్ పవర్ ఇచ్చింది. ఇది ఒక మామూలు పురుగులా కనిపించినా కూడా ప్రమాదం వస్తే ఒక్కసారిగా ఒక పాములాగా మారిపోతుంది. నిజానికి ఈ ఇన్సెక్ట్ ని చూస్తే మనుషులు కూడా భయపడతారు. చుట్టుకొమ్మల మధ్యలో దాని రూపం ఇలా పాములా కనిపించినప్పుడు అదేదో ఒక చిన్న పాములాగా మనకి కూడా అలానే అనిపిస్తుంది. ఈ క్యాటర్పిల్లర్ వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ తన శరీరాన్ని పెద్దదిగా చేసి పాము తలలా చూపిస్తూ శత్రువుల్ని భయపెడుతుంది. దాని శరీరంపై ఉన్న పెద్ద ఫేక్ ఐస్ ని చూసిన పక్షులు కూడా నిజంగానే ఇది పాము అనుకుని వెనక్కి తక్కుతాయి. ఈ క్యాటర్పిల్లర్ యొక్క అసలైన సూపర్ పవర్ మిమిక్రీ అంటే వేరే జంతువులా నటించటం. అలా ఇది ఒక పాములా నటిస్తూ వీటి శత్రువుల నుంచి తప్పించుకుంటూ బ్రతుకుతుంది. ఈ ఇన్సెక్ట్ కేవలం 10 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. కానీ భయపెట్టడంలో మాత్రం అగ్రస్థానంలో ఉంటుంది. ఈ వింతైన ఇన్సెక్ట్స్ మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. టాకిన్. ఈ యానిమల్ చూడటానికి అచ్చం ఒక యాక్ లాగా కనిపిస్తుంది. ఇంకా అంత బలంగా కూడా ఉంటుంది. నిజానికి ఈ యానిమల్ ఒక గోట్ అంటే ఎవరైనా నమ్ముతారా? మనం చూసే మేకలకి ఈ మేకకి చాలా తేడా ఉంటుంది. ప్రతిరోజు మనం చూసే మేకలు 30 నుంచి 60 కేజీల బరువు ఉంటే ఈ మేకలు మాత్రం ఏకంగా 180 కేజీల బరువుని కలిగి ఉంటాయి. ఇది హిమాలయ పర్వతాల్లో ముఖ్యంగా భూటాన్ మరియు చైనా ప్రాంతాల్లో నివసించే చాలా అరుదైన జంతువు. ఇది చూడటానికి మేకల, ఎద్దుల ఇంకా ఎలుగుబంటిలా కూడా కనిపిస్తుంది. దీని శరీరం చాలా బలంగా ఉండటంతో తీవ్రమైన చలి మంచు ప్రాంతాల్లో కూడా చాలా ఈజీగా బ్రతికేస్తుంది. అంతేకాదు దీనికున్న ఒక సూపర్ పవర్ ఏంటంటే వీటి శరీరంలో ఒక ప్రత్యేకమైన ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి ఒక రకమైన నూనెని రిలీజ్ చేస్తాయి. ఈ నూనె దీనికి వర్షం నుంచి ఇంకా ఈ భయంకరమైన చలి నుంచి అలానే ఈ నూనె స్మెల్ కూడా చాలా బ్యాడ్ గా ఉండటంతో చిరుతపులుల వంటి పెద్ద క్రూర మృగాలు కూడా దీనిపై అటాక్ చేయడానికి ధైర్యం చేయవు. ఈ మేకలు గుంపులుగా జీవిస్తూ ఒకరినొకరు కాపాడుకుంటాయి. కానీ దీని బలహీనత ఏంటంటే ఇది చాలా నెమ్మదిగా కదలటం మరియు స్పీడ్ గా పరిగెత్తలేకపోవటం. అందుకే ఇది ఈ మనుషులకి ఆహారంగా అయిపోతుంది. ఫాస్మైడ్స్.
వీటిని స్టిక్ ఇన్సెక్ట్స్ అని కూడా అంటారు. ఇవి చూడటానికి పూర్తిగా ఒక చెట్టు కొమ్మలా లేదా ఆకుల్లా కనిపిస్తుంటాయి. అందుకే శత్రువులు వీటిని అంత ఈజీగా గుర్తించలేరు. ఇవి చాలా సైలెంట్ గా ఉండే ఇన్సెక్ట్. వీటికున్న క్యామోఫ్లాజ్ అనే సూపర్ పవర్‌తో శత్రువుల కళ్ళ నుంచి చాలా ఈజీగా ఎస్కేప్ అయిపోతాయి. అంటే ఇవి చెట్టు కొమ్మల టెక్స్చర్స్‌తో కలిసిపోయి ఉండటంతో వీటిని కనిపెట్టడం మన వల్ల కూడా చాలా కష్టంగా ఉంటుంది. వీటికి ప్రమాదం వస్తే ఒక్కసారిగా కదలకుండా ఒక స్టాట్యూలా నిలబడిపోతాయి. అలా ఇవి కొన్ని గంటల సేపు కూడా ఉండగలవు. అందుకే ఇవి పగటిపూట ఇలా కదలకుండా చెట్టు కొమ్మలా ఉంటూ రాత్రిపూట మాత్రం ఈ ఆకుల్ని తింటూ బ్రతుకుతుంది. వీటి వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం ఉండదు. అందుకే ఇలాంటి ఇన్సెక్ట్స్ కనిపించినప్పుడు వాటికి ఏ మాత్రం భయపడకుండా ఇలా పట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఇలాంటి ఇన్సెక్ట్స్ ని ఒక పెట్స్ లాగా కూడా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా జపాన్ మరియు యూరోప్ లో. కానీ ఈ ఇన్సెక్ట్స్ కి ఏదైనా ప్రమాదం అని అనిపించినప్పుడు మాత్రం ఇది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ లిక్విడ్ ని రిలీజ్ చేస్తాయి. 30 సెంటీమీటర్ల పొడవుండే ఈ ఇన్సెక్ట్స్ అనేవి చాలా స్లోగా కదులుతుంటాయి. త్వరగా పారిపోలేవు. ఇంకా వీటికి ఏదైనా చిన్న గాయమైందంటే అవి త్వరగా చనిపోతాయి. ఇవి అడవుల్లో ఆకులను తింటూ ఈ మొక్కల గ్రోత్ ను బ్యాలెన్స్ చేయటంలో ఈ ఎన్విరాన్మెంట్ కి చాలా సహాయం చేస్తుంటాయి. ఈ ఇన్సెక్ట్స్ అనేవి ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇంకా సౌత్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. హార్నెట్ స్క్రేమర్ ఈ పక్షి ఎంత విచిత్రంగా కనిపిస్తుందంటే ఏ పక్షికి లేనట్టుగా ఈ పక్షి తలపై ఒక చిన్న కొమ్ము లాంటి భాగం ఉంటుంది. దీని వల్లనే ఈ పక్షి చాలా బాగా పాపులర్ అయ్యింది. ప్రమాదం వస్తే ఇది అస్సలు మౌనంగా ఉండదు. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ శత్రువుల్ని భయపెడుతుంది. అలానే వీటి రెక్కల దగ్గర ఉన్న చిన్న షార్ప్ లాంటి భాగంతో ఇది మనుషులపై కూడా దాడి చేయగలదు. ఎవరైనా దగ్గరికి వస్తే రెక్కలు పెద్దగా విప్పి కనిపిస్తూ వార్నింగ్ కూడా ఇస్తుంది. దీనికున్న సూపర్ పవర్ ప్రపంచంలోనే అత్యంత శబ్దంగా అరవగల పక్షుల్లో ఒకటిగా ఉండటం. దీని అరుపు చాలా దూరం వరకు వినిపిస్తుంది. ఇంకా ఇది చాలా అగ్రెసివ్ గా కూడా ఉంటుంది. ఇతర పక్షులతో కలవదు. అందుకే వీటిని ఒక పెంపుడు పక్షిలా పెంచుకోవటం కూడా చాలా అరుదు. ఇవి దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, వెనిజులా, కొలంబియా లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పక్షులు సుమారు 2 నుంచి 4 కేజీల బరువు వరకు కలిగి ఉంటాయి. అలానే ఇవి నీటి మొక్కల్ని ఎక్కువగా తింటూ ఈ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ లో కూడా ఉపయోగపడుతుంటాయి. ఇవి బయటకు చూస్తే అమాయకంగా, ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ ప్రమాదం దగ్గర పడితే వెంటనే రియాక్ట్ అయ్యే హై అలర్ట్ మాస్టర్స్ అనే చెప్పాలి. ఫిష్ స్కేల్ గెకో ఇది చూడటానికి ఒక చిన్న బల్లిలా కనిపించినా దీని స్కిన్ మాత్రం ఒక చేప స్కిన్ లా మెరిసిపోతూ చాలా వింతగా కనిపిస్తుంది. దీనికి ఏదైనా ప్రమాదం వస్తే అది ఎదురుదాడి చేయదు. బదులుగా తన స్కేల్స్ ని వదిలేసి పారిపోతుంది. అంటే ఏదైనా శత్రువు దీన్ని పట్టుకుందంటే వాటి నోట్లో ఈ స్కేల్స్ మిగిలి ఈ గెకో మాత్రం తప్పించుకుంటుంది. దీనికున్న సూపర్ పవర్ కూడా ఇదే. అయితే కొన్ని రోజుల్లో మళ్ళీ దానికి కొత్త స్కిన్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఈ స్కిన్ ఊడిపోయినప్పుడు అది చాలా బలహీనంగా మారిపోతుంది. కొన్ని రోజుల వరకు ఈ శత్రువులకి కనిపించకుండా దాక్కుని బ్రతకవలసి ఉంటుంది. ఎప్పుడైతే వీటికి మళ్ళీ స్కిన్ వస్తుందో అప్పుడు మళ్ళీ దాని ప్రపంచాన్ని చూసుకుంటుంది. కేవలం 15 సెంటీమీటర్ల పొడవుండే ఈ గెకోస్ ఈ మడగాస్కర్ అడవుల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. అయితే కొన్ని దేశాల్లో వీటిని ఒక పెట్స్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు. కాకపోతే ఇవి చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల వాటిని ప్రతిసారి పట్టుకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హమ్మర్ హెడెడ్ బ్యాట్ చూడటానికి చాలా భయంకరంగా కనిపించే ఈ క్రియేచర్ ఒక పెద్ద గబ్బిలం. దీని రూపం ఒక పెద్ద తలతో హమ్మర్ లాంటి ముఖంతో ఉంటుంది. ఇంకా దాని ముఖం చాలా వెడల్పుగా, ముక్కు పెద్దదిగా, లిప్స్ బాగా మందంగా ఉండటం వల్ల ఇది ఈ నేచర్ లోని ఒక ఏలియన్ క్రియేచర్ లాగా కూడా కనిపిస్తుంది. అయితే వీటిలో మగవి మాత్రమే ఇలా ఉంటాయి. ఆడవి నార్మల్ గానే కనిపిస్తుంటాయి. మామూలుగా ఇది మనుషులపై దాడి చేయదు. చాలా పిరికిది. మనుషుల్ని చూస్తేనే వెంటనే ఇది పారిపోతుంది. కానీ దీనికి ఏదైనా ప్రమాదం అనిపిస్తే మాత్రం చాలా అరుదుగా దాని భయంకరమైన పళ్ళతో దాడి చేయగలదు. ఇది కేవలం ఫ్రూట్స్ ని మాత్రమే తింటూ బ్రతికే ఒక వింత క్రియేచర్. అయితే దీనికున్న ఒక సూపర్ పవర్ ఏంటంటే ఇది చాలా పెద్దగా అరవటం. ఈ అరుపు మేటింగ్ సమయంలో ఆడగబ్బిలాల్ని అట్రాక్ట్
అట్రాక్ట్ చేయడానికి ఇదిలా అరుస్తుంది. దీని పొడవు సుమారు 30 సెంటీమీటర్లు ఉంటే దీని రెక్కల పొడవే ఏకంగా 90 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇంకా 450 గ్రాముల బరువు కూడా ఉంటుంది. అంటే ఇది ఒక చిన్న పిల్లి ఎంత బరువు ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. ఈ గబ్బిలాలు సెంట్రల్ ఆఫ్రికా, కాంగో, నైజీరియా లాంటి దేశాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ గబ్బిలాల్ని పెట్స్ లా పెంచుకోవటం చాలా కష్టం. ఎందుకంటే వీటికి ఈ అడవి లాంటి విశాలమైన ప్రపంచం చాలా అవసరం. అప్పుడే ఇవి చాలా స్వేచ్ఛగా బ్రతకగలుగుతాయి. ఇంకా ఇవి ఈ ఫ్రూట్స్ ని తింటూ వాటి మలం ద్వారా సీడ్స్ ని స్ప్రెడ్ చేసి ఈ అడవులు ఇంకా ఎక్కువ పెరగటానికి చాలా సహాయం చేస్తుంటాయి. నార్వేల్ ఈ అద్భుతమైన సముద్రపు జీవిని సీ యూనికార్న్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే దీని తల నుంచి బయటకు వచ్చే పొడవైన స్పైరల్ టస్క్ ను చూసినప్పుడు నిజంగానే ఇది ఒక ఫ్యాంటసీ క్రియేచర్ లా అనిపిస్తుంది. నిజానికి ఈ టస్క్ అనేది ఒక పొడవైన పంటి లాంటిది. ఇది సుమారు 10 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ముఖ్యంగా మేల్స్ లోనే కనిపిస్తుంది. ఫీమేల్స్ నార్మల్ గానే ఉంటాయి. ఈ నార్వేల్ 18 అడుగుల పొడవు ఇంకా 1600 కిలోల బరువును కూడా కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా ఆర్కిటిక్ ఓషన్ ప్రాంతాల్లో, కెనడా, గ్రీన్లాండ్, రష్యా చుట్టూ ఉన్న చల్లటి సముద్రాల్లో జీవిస్తాయి. ఇవి మాంసాహార తిమింగలాలు. ఎక్కువగా చేపల్ని, స్క్విడ్స్ ని, ష్రింప్స్ ని తింటూ బ్రతుకుతుంటాయి. దీని రూపం చూడటానికి ఇంత భయంకరంగా కనిపిస్తున్నా కూడా ఇది మనుషులపై ఎలాంటి దాడులు చేయవు. దీనికున్న సూపర్ పవర్ ఏంటంటే ఇది సముద్రాల్లో ఏకంగా 1500 మీటర్ల లోతు వరకు డైవ్ చేసి దాని ఆహారాన్ని వెతుక్కోగలదు. ఇంకా వీటిని పెట్స్ లా పెంచటం అస్సలు వీలు కాదు. వీటి జీవితం మొత్తం ఈ చల్లని నీళ్ళలోనే గడిపేస్తుంది. ఐస్ మధ్యలో స్విమ్ చేస్తూ ఎక్స్ట్రీమ్ కండిషన్ లో కూడా సర్వే అవటం దీనికున్న మరో స్పెషల్ ఎబిలిటీ. నిజానికి ఈ నార్వేస్ ని ప్రకృతి మనకిచ్చిన ఒక రేర్ వండర్ అనే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.